మిత్రులారా, ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో క్యూర్, అది క్యూరా పేనా తర్వాత తెలుసు అందరికీ. క్యూర్ అనే పేరైతే పెట్టిండ్రు. క్యూర్ అంటే ఒకటి నయం చేయడానికి క్యూర్. కానీ ఈ చట్టం చూసిన తర్వాత బిల్లు ఇప్పుడు వచ్చింది. దీంట్లో 319 ప్రొవిజన్స్ ఉన్నాయి, 42 చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో. అయితే ఈ యొక్క క్యూర్ ఏదైతే జిహెచ్ఎంసీని వీళ్ళు రీప్లేస్ చేస్తారు, యాక్ట్ని, చట్టాన్ని. 1955 చట్టంలో మార్పులు రావాలి, మార్పులు తీసుకురావాలి. ప్రజల అవసరాలతో పాటు మార్పితే తప్పేం లేదు, మాకు అటువంటి అభ్యంతరం ఏం లేదు. అయితే ఈ క్యూర్ పేరు మీద వీళ్ళు చేసేటటువంటి అనేక ప్రొవిజన్స్లో దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్యాక్సేషన్ సిస్టంలో ఎక్కడ కూడా సైంటిఫిక్ ట్యాక్సేషన్ లేదు. మీరు ఒకవేళ చూస్తే ప్రతి సంవత్సరం 5% ట్యాక్స్ పెరిగేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ మీద మీకు ట్యాక్స్ ఫిక్స్ చేస్తారని ఒకటి. తర్వాత ఇప్పుడున్న ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతుందో దాని తర్వాత ఎటువంటి స్ట్రక్చర్ తీసుకుని ఇది మొత్తం యూనిఫార్మిటీ లేకుండా ఒక ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఈ క్యూర్ ప్రజల్లో లోకల్ బాడీలో ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఇది అదేవిధంగా వాటరు, సివరేజు ఈ రెండు కూడా సపరేట్ బోర్డుగా చేసేటటువంటిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దాంట్లో కూడా రెండు సపరేట్గా ఇప్పుడైతే కలిపే ట్యాక్స్ కడతా ఉన్నారు. మరి సపరేట్ ట్యాక్సెస్ అవుతాయి. ఎవరు అంటే ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. రెండోది, ఇక్కడ విషయం ఏంటంటే గతంలో జిహెచ్ఎంసీలో మ్యాండేటరీ ఏంటంటే వార్డ్ మెంబర్స్గా కొంతమంది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని లోకల్ కార్పొరేటర్స్, వార్డ్ మెంబర్స్తో పాటు స్థానిక సమస్యలపైన స్థానికంగా ఉన్నటువంటి ఒక పరిపాలనలో భాగంగా ఉంటుండే. ఇది 74th అమెండ్మెంట్ సంబంధించినటువంటి ఒక స్పిరిట్. అది అంటే పార్టిసిపేషన్, లోకల్ బాడీలో పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్. దీంతో అర్బన్ లోకల్ బాడీస్లో వార్డ్ మెంబర్స్ అనేది ఉందో ఇది మ్యాండేటరీ, చట్టంలో మ్యాండేటరీ. అది ఇది దీంట్లో ఎక్కడ కూడా వార్డ్ మెంబర్స్ ఒక అభిప్రాయాలు కానీ ఎక్కడ కానీ లేదు ఇక్కడ. తర్వాత ఎన్నుకోబడ్డటువంటి ఒక ఏవైతే ప్రజాప్రతినిధులు ఉంటారో కార్పొరేటర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కూడా దీంట్లో ఎక్కడ కూడా రోల్ ఉంటుంది అనేది ఎక్కడ స్పష్టంగా లేదు. అది సో కాబట్టి ఈ యొక్క చట్టం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా అనేక రెసిడెన్షియల్ అసోసియేషన్స్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి కారణం దాంట్లో ఏంటంటే దీంట్లో జవాబాదారీ కూడా ఎవరు ఉంటారు, ఈ ఫండ్స్ అన్నీ కూడా దీనికి ఎవరికి డెలిగేట్ అవుతాయి, జోనల్ కమిషనర్గా, డిప్యూటీ కమిషనర్గా, కమిషనర్గా, అనేకమైనటువంటి ఒక ప్రశ్న. పెద్ద చట్టం కాబట్టి నేను దాని మీద పూర్తిగా మాట, ఎందుకంటే ఇది అసెంబ్లీలో పెట్టిన తర్వాత దీని మీద మళ్ళీ మా ఎమ్మెల్యేస్ వీళ్ళంతా దాని మీద మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి, ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది, ఈ క్యూర్ తీసుకొస్తాం, తర్వాత ప్యూర్ తీసుకొస్తాం, తర్వాత ఇంకా రేర్ తీసుకొస్తాం అని చెప్పి. మీరు ప్యూర్ రేరు ఏది తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఈ క్యూర్తోని ప్రజలకు పెయిన్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో స్పష్టత ఎక్కడ లేదు. ఇది రాజ్యాంగంలో 74వ ఒక సవరణ ఏదైతే ఉందో అర్బన్ లోకల్ బాడీస్లో ఏవైతే వారికి స్వాతంత్రంగా ఆలోచించేది ఒక సెల్ఫ్ గవర్నెన్స్ దిశలో గవర్నమెంటల్ కంట్రోల్ తక్కువై ప్రజల పార్టిసిపేషన్ ఎక్కువైనటువంటి ఏదైతే స్పిరిట్ ఆఫ్ 74th అమెండ్మెంట్ ఉందో దాన్ని ఇది డిఫీట్ చేస్తున్న విషయాన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి ఒక చట్టము కాదు, ఇది అందరితోని ఒక చర్చించి తీసుకొచ్చిన చట్టం కాదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. నిన్న కొంతమంది మంత్రులు వారంతా పెద్ద గొప్పగా మేము ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తున్నాం, ఆ ఇందిరమ్మ ఇంట్లో మేము చాలా వరకు ఈ ఇల్లు ఇస్తాము, 10,000 రూపాయలు తీసుకుంటాం, 1,00,000 ఇల్లు కడతాం. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము 7,000 ఇల్లు మాత్రం రాగలుగుతుంది.
7,680 ఫ్లాట్స్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అంచనా ప్రకారం 10 లక్షల మంది అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది కేవలం మీ 16 కాన్స్టిట్యున్సీస్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో హైదరాబాద్ నగరం, ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక ఏదో ఒక డ్రామా చేయాలి కాబట్టి చెప్తున్నారు వీళ్ళు. 16 కాన్స్టిట్యున్సీస్లో వీళ్ళు చెప్పి 480 ఇళ్ళు పర్ కాన్స్టిట్యున్సీ చెప్పినా కూడా 7,000 ఫ్లాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10 లక్షల మంది అప్లై చేస్తారు. 10 లక్షల మంది 10,000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు డిపాజిట్. తర్వాత ఇస్తా అంటున్నది, ఎప్పుడు ఇస్తా తర్వాత సంగతి. 10,000 అయితే 1000 కోట్లు అంటే ప్రభుత్వము ఇది ఒక రకమైనటువంటి ఒక రాబడి, పేద ప్రజల నుంచి రాబడి. 1000 కోట్లు వస్తాయి వాళ్ళకు. 10 లక్షలు ఇల్లు మాత్రం 7,000 మందికి వస్తాయి. ఈ 10,000 కోట్లు సరే తర్వాత ఇస్తారా లేదా? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఈ గొర్రెల స్కీమ్లలో కూడా డిపాజిట్ తీసుకుంది 10,000 రూపాయలు. 32,000 ఇంకా ఇంతవరకు అది ఇవ్వలే వాపసు. గొర్రెలు పెంచినాయి, గొర్రెలు పెరిగినాయి, గొర్రెలు కోసినరు, అయిపోయి నన్ను అయిపోయి ఇవి మాత్రం 32 మాత్రం రాలే ఇంకా వాళ్ళకు. ఇది పద్ధతి ఆ ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం ఇట్లా వాళ్ళు 32,000 తీసుకుంటే వీళ్ళు 10,000. 1000 కోట్లు వస్తాయి వీళ్ళకు. వాళ్ళు ఇచ్చే ఇళ్ళు మాత్రం 7,000 మాత్రమే. అది కూడా 16 అసెంబ్లీ సెగ్మెంట్స్ మాత్రమే. కాబట్టి ఇది ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నారు ప్రభుత్వము. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొన్ని హైదరాబాద్ నగరంలో మీరు చూసారు చాలా చోట మనకు ఈ ప్రాంతంలో జవహర్ నగర్ ప్రాంతంలో మీరు అక్కడ ఇల్లు కట్టారు. ఇప్పుడు అట్నే ఉన్నాయి. 20 అంతస్తుల బిల్డింగ్ కట్టారు మీరు. అవి అట్నే ఉన్నాయి. ఇంతవరకు దాన్ని అక్కడంతా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంటాయి. మీరు పోయి చూడండి, జవహర్ నగర్లో కొన్ని 100 ఫ్లాట్లు కట్టి ఉన్నాయి అక్కడ. అది ఎవ్వరికి అలాట్మెంట్ కాలే. బీఆర్ఎస్ కట్టినప్పుడు డబుల్ బెడ్రూమ్ చాలామంది అలాట్మెంట్ కాలే. మొన్న చిన్నగా ఒక్కొక్కడు ఆక్యుపై చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఇల్లు 2-3 ఇచ్చారు. తర్వాత సద్భావన టౌన్షిప్ బండ్లగూడ, ఇక్కడ కూడా కాలేదు. పోచారంలో అలాట్మెంట్ కాలే. అభిమాన్ టౌన్షిప్ అది జవహర్ నగర్ ఇప్పుడు నేను చెప్పింది కాలే. ఆరంభ టౌన్షిప్ చందనగర్లో కాలే, ఎవరికి అలాట్మెంట్ కాలే సరిగా. సహీరా టౌన్షిప్ గాజుల రామారం, ఇవన్నీ కూడా రాజీవ స్వగృహ పేరు మీద అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కట్టినటువంటి ప్రాజెక్టులు. ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు? ఎక్కడ పోయినాయి ఈ అలాట్మెంట్లు? ఎక్కడ పోయినాయి? ఎక్కడ ఉన్నాయి ఈ రాజీవ స్వగృహ కట్టిన తర్వాత? ఇంతవరకు ఎవరికి రాలే. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆ రోజు దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ పెడతాన్నారు. కానీ సరే వాళ్ళు మళ్ళీ ఎందుకు అనుకున్నారో పెట్టలేదు. వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తే వాళ్ళు బాగుండేదని చెప్పి అనుకున్నారో మళ్ళీ దీని మీద అసలు ఎటువంటి ఎంక్వైరీ లేదు. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా అన్నాను, మీరు ఇల్లు ఇవ్వదలుచుకుంటే, ఎందుకంటే ఇల్లు అనేది కళ, పేద ప్రజల కళ. మీరు ఈ ఇల్లు ఏదేసుకుంటే ఎక్కువ భాగం వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. కానీ మీరు కొంతమంది కట్టి, అప్పుడు గత ప్రభుత్వం అట్టే చేసింది. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని నేలాడు తీసి ఇక తిరేంద్ర బాబు అని చెప్పి అట్లున్నది పరిస్థితి. వాళ్ళు అట్నే చేస్తున్నారు, మీరు అట్నే చేస్తున్నారు. కాబట్టి ఇదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక స్వగృహ సంబంధించినటువంటి రాజీవ్ స్వగృహ సంబంధించిన ఇల్లు అట్నే నిర్మాణమై పడి ఉన్నాయి. దాన్ని ఏం చేస్తారు ప్రభుత్వం అడుగుతున్నాను. దాన్ని రిపేర్ చేయండి. కనీసం ఇప్పుడు బీదవాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి. ఈ 10,000 డిపాజిట్ లేకుండా కూడా చాలామందికి వస్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తే ఇల్లు ఇస్తా అని చెప్పారు, కొంత కట్టారు. సిటీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కట్టారు. ఎవరు పోతారండి అక్కడికి? ఇక్కడ పనిచేసే వాళ్ళకు పూర్ పీపుల్ హైదరాబాద్లో ఇక్కడెక్కడే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇళ్లలో పని చేసుకుంటారు, లేకుంటే ఇంకేమైనా లేబర్ పని చేసుకుంటారు. వాళ్ళు 30 కిలోమీటర్ పోతే ఇక్కడికి వస్తారా? 30 కిలోమీటర్ పోతే అడవిలో ఉన్నట్టే. వాళ్ళు అట్లా తెలివి తక్కువ పని చేసి తుగ్లక్ పని చేస్తే దానికన్నా పెద్ద తుగ్లక్ పని మీరు చేస్తూ ఉన్నారు. ఎంత 7,000 ఇల్లు ఇచ్చేస్తే ఎంతమందికి రాదండి ఇల్లు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు అది మన బూలక్పూర్లో ఇల్లు కట్టి వాళ్ళు టీఆర్ఎస్లో అట్నే ప్రజలను మోసం చేశారు.
ఇప్పుడు మీరు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నేను అందుకే కోరుతా ఉన్నాను ఈ యొక్క క్యూర్, ఎందుకంటే మీరు చెప్పారు ఇది క్యూర్ చట్టం కింద మేము దీన్ని తీసుకువస్తాము, అలాట్మెంట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు ముందుగా క్యూర్ చట్టాన్ని కూడా మీరు దీనిలో తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ నుంచి మా అభ్యంతరాలు దీని మీద తెలియజేస్తాము. చాలా అభ్యంతరాలు ఉన్నాయి. 390 అన్ని చాప్టర్స్ నేను పోదలుచుకోలేదు. కానీ కొన్ని ట్యాక్సేషన్ విషయంలో, ఫైనాన్షియల్ డెలిగేషన్స్ విషయంలో, అదేవిధంగా లోకల్ బాడీ సంబంధించినటువంటి ఒక చర్చల పార్టిసిపేషన్ విషయంలో ఈ కొన్ని విషయాల్లో నేను మీ దృష్టి తీసుకొచ్చాను. దీంట్లో చాలా ఉన్నాయి. ట్రాఫిక్ ఉన్నది, ట్యాక్సెస్ అయితే చాలా ఘోరంగా పెరుగుతాయి. సామాన్యుడి మీద, ముఖ్యంగా మధ్యవర్తి కుటుంబం మీద, లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళ మీద చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క క్యూరు వాళ్ళ మీద భారం అవుతుంది, వాళ్ళకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. క్యూర్ చట్టంలో ఇవన్నీ కూడా ఏదైతే ప్రజల ఆవేదనలు ఉన్నాయో, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆవేదన ఏది ఉన్నాయో అది విన్న తర్వాతనే దీన్ని ప్రవేశపెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అది ఉన్నది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా మేము నిధులు ఇస్తున్నాం. వీళ్ళు ఇచ్చేటటువంటి 11 లక్షల్లో దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా ఉంటాయి, దీనిలో ఉన్నాయి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లో కూడా ఉన్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం సంస్థల హడ్కో లాంటి ఒక సంస్థల నుంచి కూడా గత ప్రభుత్వము 4,000 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. కాబట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ఒక నేపథ్యంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సహకారాన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధుల్ని ఈరోజు వాళ్ళు ఇల్లు కట్టారు. అప్పుడు ఆ ఇల్లు కట్టినటువంటి సందర్భంగా ఎన్ని ఇల్లు అలాట్మెంట్ అయినాయి, ఎంతమందికి ఇచ్చారు, దాని క్వాలిటీ ఏంది, ఈరోజు కూడా నాకు తెలిసినందుకు అప్పుడు కట్టినట్టు కాంట్రాక్టర్స్ ఇంకా సెక్రటరీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు బిల్స్ కోసం. ఆ పరిస్థితి మన ఇక్కడ కూడా అదే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతాను, 1000 కోట్ల కోసము రేపు మీరు పేద ప్రజల దగ్గర 10,000 తీసుకొని అలాట్మెంట్ అయ్యేది అందరికి కాదు, 7,000 మందికి అవుతుంది. 10 లక్షలు వస్తే మీరు దీన్ని పెంచి ఉన్న ఇళ్ళు అయితే ఉన్నాయో, గతంలో ఇంతకుముందు చెప్పినట్టు ఆ పేర్లు అయితే ఉన్నాయో వాటిని మరమ్మతు చేసి పేద ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. లేకపోతే అవి ఎందుకు అట్లా పడి ఉన్నాయి, దాంట్లో ఏమి అవకతవకలు జరిగినాయి, దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతాను.